హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇదైతే ఏ లైన్ కుర్తి స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే క్లాత్ వచ్చేసి రయాన్ క్లాత్ 2.5 మీటర్ క్లాత్ అయితే నాకు పట్టింది మొత్తం. వీడియోని అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటే ఇప్పుడు మన క్లాత్ని మనం 2 పార్ట్స్గా చేస్తుంటాం కదా, దాంట్లో ఒక పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి 1.5 ఇంచ్కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చేసిన దాన్ని 1.5 దగ్గర నుంచి మనం దాన్ని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసింటాం కదా, ఆ 1.5 అనేది మనం ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసి మనం పిన్స్ పెట్టేసి మనం సెక్యూర్ చేసుకోవాలి, కదలకోకుండా క్లాత్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకే దగ్గర పెట్టి అంటే కింద పైన పెట్టేసి మనం కటింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ అంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా 1 ఇంచ్ దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి 1 ఇంచ్ గ్యాప్ అనేది మనం తీసుకుంటాం ఇక్కడ. దెన్ ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ వచ్చేసి 7.5 అనమాట. ఇది ఎక్సెల్ సైజ్ వాళ్ళకి 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం. డబల్ ఎక్సెల్ అయితే మీరు 8 తీసుకోవచ్చు. అలాగే మనకి నెక్ విడ్త్ వచ్చేసి 7.5లో హాఫ్ తీసుకుంటున్నాను. అంటే మనకి అరౌండ్ 3.5 దగ్గర మనకి మార్కింగ్ అయితే వస్తుంది నెక్ రౌండ్. అలాగే నెక్ విడ్త్ లెంత్ వచ్చేసి 4. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు, కొంచెం అటు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లైన్ బ్యాక్ నెక్ లైన్ వచ్చేసి సేమ్ ఉండాలి. విత్ నెక్ లైన్స్ అనమాట చూపిస్తున్నాం కదా, 2 ఈక్వల్గా ఉన్నాయి అలాగా. ఇప్పుడు మనం నెక్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ 1 ఇంచ్ వదిలేసి మనం అక్కడ నుంచి 6.3 అనేది డ్రా చేసుకుంటాం. ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 ఇంచ్ మనం ఖచ్చితంగా వదిలేసి మనం అక్కడ నుంచి 6.3 అనేది ఆర్మ్ హోల్ తీసుకోవాలి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం ఇక్కడ ఇట్లా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అంటే ఆ 1 ఇంచ్ అనేది మనకి కటింగ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. షోల్డర్ కటింగ్స్లోకి వెళ్ళిపోయి మనకి స్టిచెస్లోకి వచ్చేస్తుంది. 6.3 అనేది మనకి ఫిట్ అవ్వకుండా చంకలో మనకి ఇబ్బంది కాకుండా కరెక్ట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అనమాట. మనం ఇప్పుడు బ్యాక్ ఒక కర్వ్ అయితే గీసుకున్నాం కదా, ఆ కర్వ్ కన్నా మనం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకు ఇంకొక కర్వ్ లాగా గీస్తామన్నమాట. అంటే లైక్ మనకి 6.3 దగ్గర హాఫ్ ఉంటుంది కదా, 3.3 దగ్గర నుంచి కిందకి అక్కడ నుంచి ఒక చిన్న కర్వ్ లాగా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా అయితే డ్రా చేసుకుందాం. అది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇంకొకటి వచ్చి ఫ్రంట్ పార్ట్ లాగా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం నెక్ లైన్ దగ్గరికి అవి 2 జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అదైతే కనిపిస్తుంది కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి అన్నట్టు కట్ చేసుకునేటప్పుడు మనం దాన్ని క్లియర్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 10 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి. మనం ఎక్స్ట్రా ఎంతైనా తీసుకోవచ్చు, 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎట్లా ఎన్నైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ప్రిన్సెస్ ఏ లైన్ కుర్తి కాబట్టి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ లైన్ నుంచి అంటే మనకి ఫ్రంట్ నెక్ లైన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 4.5 దగ్గరికి వీడియోలో కిందకి టేప్ పెట్టి కొలిచాను కదా, అక్కడ నుంచి మనం కిందకి ఈ విడ్త్ వచ్చేసి 4.5 ఉంటుంది. అక్కడ నుంచి కిందకి డౌన్ వచ్చేసి నేను 12 దగ్గర మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఇప్పుడు టేప్ పెట్టాను కదా, అక్కడ నుంచి 4.5 అనేది మనకి విడ్త్ ఉండాలి. సో ఆ 12 దగ్గర నుంచి మళ్ళీ నేను కిందకి 7 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆ 12 నుంచి 7కి అనేది మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ విడ్త్ 4.5 కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. లేదంటే మనకి లూజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ 12 నుంచి కిందకి డౌన్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 మార్క్ కలుపుకుంటూ మనం లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చుకి ప్రిన్సెస్ కట్ ఖర్చు కోసం హాఫ్ దగ్గర టేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టేసి అక్కడ నుంచి మనం కలుపుకుంటూ ఒక హాఫ్ 0.5 ఇంచెస్ దగ్గర మనం ఇట్లా చూపిస్తున్న విధంగా మనం కర్వ్స్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి కొంచెం అంటే ఆర్మ్ హోల్ కరెక్ట్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఖర్చులోకి కలిసేలాగా మనం మార్క్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట, అంటే విడ్త్ మనం ఎంత దగ్గర మార్క్ చేసుకోవాలనేది ఇక్కడ నేనైతే ఇక్కడ 15 దగ్గర, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంటే యోక్ పార్ట్ 15 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను, అంటే మనకి వేస్ట్ లైన్ అవన్నీ రావడం కోసం. మీకు ఇంకా కొంచెం పైకి కావాలంటే మనం 14 దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు అలా. ఇప్పుడు ఆ చెస్ట్ లైన్ దగ్గర మనం 1 ఇంచ్ ఎలా ఎక్స్ట్రా అయితే తీసుకున్నామో వేస్ట్ కూడా సేమ్ అలానే 1 ఇంచ్ ఎక్స్ట్రా. నాది వచ్చేసి ఇక్కడ వేస్ట్ చెస్ట్ 10 అయితే వేస్ట్ వచ్చేసి 9.5 అనమాట. సో నేను దాని ప్రకారంగా ఇక్కడ 9.5 అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఆ చెస్ట్ లైన్ వేస్ట్ లైన్ మనం కలుపుకుంటూ గీతలు అయితే గీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఆ వేస్ట్ లైన్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మనకి కింద అంటే కిందకి వచ్చేపాటికి స్ట్రైట్గా ఉండాలి లైన్ అనేది. అలాగే మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ గీసాం కదా, అక్కడ నుంచి కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇలా చూపిస్తున్నాం కదా, అంటే మరీ స్ట్రైట్ కాకుండా కొంచెం కర్వ్ అనేది మనకి కట్ చేసేటప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది, దాన్ని బట్టి మనం కట్ చేస్తే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆర్మ్ హోల్ కట్ చేసేటప్పుడు. ఆ ఖర్చులు అయితే మనం 0.5 ఇంచెస్ తీసుకుంటాం కదా, దాన్ని మనం కట్ చేసేయాలి అనమాట. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది ఇలా గ్యాప్ వస్తుంది. ఆ స్టిచ్ చేసినప్పుడు మనకు ఆ షేప్ అనేది కూర్చుంటుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు మొత్తం జాయిన్ చేసి ఇది వచ్చేసి కాలర్ నెక్ అనమాట. కాలర్ నెక్ కన్నా ముందు మనం కింద పట్టీ వేసుకుంటాం అనమాట ఫ్రంట్ పార్ట్లో. ఇది వచ్చేసి నేను 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మన కింద డౌన్ ఎంతైనా తీసుకోవచ్చు, నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 3. ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి మనకి ఇలా అయితే షేప్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మొత్తం లోపలికి మనకి కలర్ నెక్ వచ్చినప్పుడు ఇలా ఫోల్డింగ్స్ దగ్గర షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇది మనం ఎంతైనా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 తీసుకున్న దగ్గర క్లాత్ లేదు కాబట్టి మీరైతే 5 తీసుకొని 2 ఇంచెస్ స్టిచ్ చేసుకోవచ్చు లోపలికి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ దగ్గరగా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కాలర్ నెక్ని అయితే మనం మెషర్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా కలర్ నెక్ మెషర్ చేసేటప్పుడు టేప్ అనేది స్ట్రైట్గా పెట్టాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్ట్రైట్గా పెట్టి తీసుకోవాలి. మనం ఫ్లాట్గా పెడితే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది రాదు. సో ఇక్కడ నాకు 9.2 అనేది కలర్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి కలర్ కటింగ్. నేను దీంట్లో మీకు అంటే నాకు క్లారిటీ అనేది రావడం లేదు, మెజర్మెంట్స్ అనేది మీకు చూపించినా కూడా అర్థం కాదని చెప్పేసి నేను ఇక్కడ మీకు చెప్పడం లేదు. నేను దీనికోసం మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను నీట్ మార్కింగ్స్. ఇక్కడ మార్కింగ్స్ కనిపించట్లేదని నేను ఈ వీడియోలో చూపించట్లేదు. నేను వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మరి కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ కాలర్ నెక్ అనేది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. లోపల సైడ్కి మనం ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. నేను ఇక్కడ క్యాన్ యూజ్ చేయట్లేదు. షర్ట్స్కి అయితే బాగుంటుంది, ఈ డ్రెస్సెస్కి అంత బాగుండదు అని చెప్పేసి ఆ కలర్ నెక్ అనేది మనం ఈ రౌండ్ నెక్కి స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. మనం దాన్ని నీట్గా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్రంట్లో మనం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా, దాన్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చేస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అనేది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి నెక్ అనేది ఇలా డీటెయిలింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ సైడ్స్ అనేది మనం నీట్గా సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్స్. అలాగే నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ అయితే పెడుతున్నాను. ఏ లైన్ కుర్తీ కంటే ఎప్పుడు స్లీవ్స్ ఏం బాగుంటాయి అని చెప్పేసి నేను ఇక్కడ స్లీవ్లెస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చూపించట్లేదు. నేను జస్ట్ దానికి ఒక పైపింగ్ లాగా వేసుకున్నాను. ఇదైతే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.